అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నవరాత్రి మొదటి భాగం. రచన కె సూర్య నరసింహం గారు. ఈ కథ ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఏమిటంటే వలపు వాకిళ్ళ తలుపు తట్టే శృంగార సీరియల్ అట. విందామా మరి. మొదటిగా అరణ్యకాండ. మేలు ఆగింది. నా పెట్టే బేడ మోసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగాను. ఎక్కడా ఖాళీ లేదు. ఏ పెట్టెలోకి ఎక్కబోయినా తోసేశారు, ఈలేశారు. బండి కదలబోతోంది. ఒగురుస్తూ ఎలాగో ఒక పెట్టెలోకి జబర్దస్తిగా జొరబడ్డాను. తలుపు దగ్గర నిలబడ్డాను. ముఖమంతా చెమటలు. నా చిన్న గుండె దడదడా కొట్టేసుకుంటోంది. కొత్త బూట్లు కరుస్తున్నాయి. నాకు కళ్ళ మీద మసకలు కమ్మి ఏదీ స్పష్టంగా ఆనట్లేదు. ఇంతలో ఎవరో నన్ను చూసి నవ్వుతున్నట్టుగా నాకు అనిపించింది. ఏ మిస్టర్, మందే ఊరు అనే ఒక అమ్మాయి నన్ను అడిగింది. నేను మాట్లాడలేదు, చూస్తున్నాను. ఆ అమ్మాయికి ఎంత పొగరేమిటి అని. ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్. పిచ్చాసుపత్రికే? కాదు, యూనివర్సిటీకి. మొహం చూడండి, యూనివర్సిటీకి వెళ్ళే మొహమేనా? అంతా నవ్వారు. నవ్వితే నవ్వారు అనుకుని కూర్చోడానికి ఏమైనా చోటు దొరుకుతుందేమోనని చూశాను. అంతా అమ్మాయిలే. అందరూ రకరకాలుగా ఉన్నారు. పడుకున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, కిటికీలోంచి చూస్తున్నారు, సామాన్లు చిందరవందరగా పడేశారు. హోల్డాళ్ళు, షూట్ కేసులు, ఫ్లాస్కులు, చేతి సంచీలు, జోళ్ళు. ఒక చోట జాగా ఉంది. నేను అక్కడ కూర్చోవచ్చా అని నెమ్మదిగా జంకుతూ అడిగాను. మళ్ళీ పగలబడి నవ్వులు. కూర్చుంటాడంటే ఎవరి ఒళ్ళో? నేను క్రింది పదవి గట్టిగా కొరుక్కున్నాను. ఒక పాట పాడితే నీకు సీట్ ఇస్తాం అంది కళ్ళు తాటిస్తూ ఒక చలాకీ సుందరి. నేను టిక్కెట్ కొన్నాను అన్నాను. ఓలమ్మో, టిక్కెట్ కొన్నాడటే బుజ్జిబాబు, చూపించు. సరే అని టిక్కెట్ చూపిస్తూ ఉండగా నేను చేతిలోంచి టిక్కెట్ లాగేసుకుంది ఆ అమ్మాయి. మరో అమ్మాయికి అలా ఎవరెవరి చేతుల్లోకో వెళ్ళిపోవటం చూస్తూ తెల్లబోయాను నేను. ఏమిటా అల్లరి? రైలు పరిగెడుతోంది. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఇక వేదవనెక్కర్లు ఎప్పుడు ఇంతే. బిగుతైపోతాయి, పొట్టి అయిపోతాయి. గుండీలు తెగిపోవటం, చేయి అడ్డం పెట్టుకుని పరిగెడుతుంటే ఆ పెంకి పిల్లలు చూసి నవ్వటం. బెక్క చచ్చిపోతాడు జన్న. జన్న అంటే జనార్దన్. మగపిల్లలు ఏడుస్తారా ఎక్కడన్నా? ఏడవకూడదు, ఉడుక్కోకూడదు. పొద్దున్న తొడుక్కున్నప్పుడు గుండీలు తిన్నగా ఉన్నాయి. లాగు గుండి ఊడిపోయి యాతనగా ఉంటే 5th ఫామ్ బి సెక్షన్ సూర్యాడు డ్రాయర్ కొన్ని పెట్టమనరా మీ బాబుని ఏదవా అని నెత్తి మీద ఒక జల్లిచ్చుకుని మరీ పారిపోయాడు. అదే క్లాసులో 2-3 ఏళ్ళు దిగబడిపోయి ఉండటం వల్ల సూర్యగాడికి అదే క్లాసులోకి వచ్చిన కొత్త కుర్రాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సూర్యాడు బీడీలు సిగరెట్లు ఇచ్చి స్మోకింగ్ నేర్పిస్తాడు. కిళ్ళి కొట్లలో అరుపులు పెట్టడం, చిన్న చిన్న టీ కొట్లలో అరువులు ఇప్పిస్తాడు. టీ కొట్లలో, కిళ్ళి కొట్లలో అరువులు పెట్టడం ఇప్పిస్తాడు. అరువులు వాళ్ళతో. గర్ల్స్కి చిన్న చిన్న చీట్లు మన చేత ఇప్పిస్తాడు. నిక్ నేమ్స్ పెట్టి మన చేత వాళ్ళని పిలిపించి ఎంజాయ్ చేస్తాడు. ఒకసారి ఏమైందంటే ఒక ఒంటేలు బెల్లులో గోడ దగ్గర ఒంటేలు పోయటం గురించి పోటీలు పెట్టాడు. ఎంత దూరం నుంచి గోడను తాకేలా ఫోర్స్గా పోయొచ్చో. మా సెక్షన్లో మేమంతా చాలా సరదాగా పాల్గొన్నాం. కేకలు, చప్పట్లు, ఈలలు. ఈ పోటీని దూరం నుంచి ఆడపిల్లలు కూడా చూశారు, నవ్వారు. మరి ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో మరి హెడ్ మాస్టర్ రాయుడు గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఆడపిల్లలు ఎదురుగా నిలబెట్టి పేం బెత్తంతో చితక బాధేశారు. రోజానో కూజానో ఒక అమ్మాయి కొట్టకండి మాస్టారు, కొట్టకండి సార్ అని ఏడ్చేసింది. పాపం తల్లి గుణం ఎక్కువ ఉండి అలా ఏడ్చేసింది అన్నారు మా క్లాస్ టీచర్ కనకారావు గారు. సూర్యగాడిని హెడ్ మాస్టర్ కొట్టలేదు. వాడు గ్రీక్ స్పోర్ట్స్లో ఫుట్బాల్ కప్పు తెస్తాడు ప్రతి ఏడు. పైగా అదే క్లాస్లో పాస్ అవ్వకుండా దీపం పెడుతూ ఉంటాడు. వాడికి చిన్న చిన్న మీసాలు వచ్చాయి. గొంతు కాస్త బొంగురు వచ్చేసింది. అదీగాక మా డ్రిల్ మాస్టర్ సోమేశ్వర్ గారి రెండో భార్య
వీడికంటే చాలా పెద్ద ఆవిడే, అయినా వీడిని సినిమాకి తీసుకెళ్తుంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వీడు ఉండాల్సిందే. అవి ఇవి చేసి పెడుతుంది, వీడితో పేకాడుతుంది, ఇంట్లో ఆవిడకు చిన్న చిన్న పనులు చేసి పెడతాడు. ఆ అమ్మగారికి వీడు హనుమంతుడు. మా హెడ్ మాస్టారు మా అల్లరి గురించి పెద్దవాళ్ళకు కూడా కబురు చేశారు. అప్పుడు మా నాన్న స్కూల్కి వచ్చి నా జుట్టు పట్టుకుని రోడ్డు పొడుగు తంతూ గొడ్డును బాదినట్టు బాత్తూ ఇంటికి తీసుకెళ్లి గోడ మీదకు తోసేశాడు. మా నాన్న కొట్టిన దెబ్బలకి, తాపులకి, తిట్లకి నా ఒళ్ళు మొద్దు బారిపోయి చివరికి నా మనసు కూడా మొద్దు బారిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకుని కాఫీ తాగి మళ్ళీ బెల్ట్ తీసుకుని తయారయ్యాడు. మా అమ్మ అడ్డొస్తే ఆవిడ్ని కూడా బెల్ట్తో 2 తగలనిచ్చి గదిలోకి తోసి గడిగి పెట్టేశాడు. గోరా కుంభార్ కథలో తండ్రి భక్తి పారవస్యంలో పాకి కాళ్ళకు అడ్డం వచ్చిన కొడుకుని పసిబాలుణ్ణి మట్టిలో తొక్కేసినట్టుగానే నన్ను తొక్కేస్తాడేమో అని భయపడిపోయి గజగజ వణికిపోయాను. ఉచ్చబోసేసుకున్నాను. లాగంతా దడిసిపోయింది. ప్రాణభయంతో పెరట్లోకి పారిపోయి బాదం చెట్టు మీద నుంచి జానకి రామయ్య గారి గోడ మీదకి ఎక్కి అక్కడి నుంచి వాళ్ళ మామిడి చెట్టు ఎక్కి గుబురులో దాక్కున్నాను. మా నాన్న పెరడంతా పులిలాగా తిరిగి బెల్ట్ విసిరేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మా నాన్నకి దయాదాక్షిణ్యం లేదు. మా అమ్మనైనా అక్కనైనా చిన్నవాడని కనికారం లేకుండా నన్నైనా ఒకలాగే బెల్టుతో వేపకర్రతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టి కాలుతో తన్ని తొక్కి గోడ మీదకి విసిరేసి ఉగ్రనరసింహ అవతారం చాలించి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పక్కవాళ్ల పెరడు జీభూతంలా ఉంది. లైటు వేయలేదు. పెరట్లో వాళ్ళ పని మనిషి అంట్ల గిన్నెలు తోముతుంది. ఆ అంట్ల గిన్నెల మధ్య బోర్లించిన ఇత్తడి బిందెలా ఉంది ఆ మనిషి. మా నాన్న గోడ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నాకు ముచ్చెమట్ల బోసిని నన్ను వెతికి పట్టుకోవడానికే వస్తున్నాడు అనుకున్నాను. లేదు, గోడ దగ్గరకు వచ్చి వేప చెట్టు పంగలో నిలబడి పని మనిషి మీదకి చిన్న రాయి వేశాడు. అది అటు ఇటు చూసి మళ్ళీ అంట్లు తోముకోవడంలో కడగటంలో పడింది. నాన్న మరో రాయి దాని గుండెల మీదకి తగిలేలా విసిరాడు. అది చివ్వున తలెత్తి గరిటెతో ఏవో తిప్పుతూ యాక్షన్ చేసింది. మా నాన్న మరో పొల్ల కనుక విరిచి అది కూర్చుంటే దాని ఒళ్ళో పడేలా గమ్మత్తుగా వేశాడు. అది గోడ దగ్గరకు వచ్చి బెంది మీద నిలబడితేనూ నాన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది మా నాన్నకి ముద్దిచ్చింది. ఇంకా ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. అది వేపకొమ్మ పుచ్చుకుని గోడ మీదకు పాకింది. మా నాన్న దాన్ని యువతలకి దింపేసుకుని వాటేసుకున్నాడు. మా నాన్నకి దానికి కూడా ఒంటి మీద బట్టలు లేవు. నేనెప్పుడు అలాంటివి చూడలేదు. బట్టలు వేసుకొని ఆడాళ్ళు ఎంత అసహ్యంగా ఉంటారో అప్పుడే నాకు తెలిసింది. నేను సరదాకి గోడ మీద పోస్తేనే నన్ను చావగొట్టి ఇంటి చుట్టూ పరిగెత్తించిన నాన్న పెరట్లో పట్టపగలు ఇలాంటి పని చేస్తున్నాడేమో అని భయపడిపోయాను. వాళ్ళిద్దరూ కాసేపు ఒళ్ళు తెలియకుండా ఒకరి మీద ఒకరు పడి నానా బీభత్సం చేసేశారు. నాకెందుకో ఏడుపు రాబోయింది. నాకు తెలియకుండా నా నిక్కరు అంతా మళ్ళీ తడిసిపోయింది. మా నాన్న బట్టలు లేని పని మనిషిని బుగ్గల మీద భుజాల మీద ఇంకెక్కడెక్కడో కొరికేస్తూ ఉంటే అదొక్క తోపు తోసింది. వెనక్కి పడ్డాడు వెల్లికిల. మగాళ్ళు బట్టలు వేసుకోకపోతే ఎంత అసహ్యంగా ఉండాలో అంత అసహ్యంగా ఉన్నాడు మా నాన్న. ఆ పని మనిషి 3 తోమిన ఇత్తడి బిందెలను జాయింట్ చేసినట్టు మరింకా 3 సున్నాలు ఒకదాని మీద ఒకటి వాలిపోయినట్టుగా గమ్మత్తుగా ఉంది. మా నాన్న లేచి మళ్ళీ దాని మీద పడ్డాడు. అది గుబేలుమని నేల మీద వాలిపోయింది. దాని మీద తాండవ నృత్యం చేశాడు మా నాన్న. ఎందుకు ఇలా చేస్తారో నాకు సరిగా బోధపడలేదు. మగాళ్ళు ఇలాంటి వెధవ పనులు చేస్తే ఆడాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? ఇంతలో నేనున్న మామిడి గుబిరిలోకి ఉడత ఒకటి ఎగురుకుంటూ వచ్చి నా పక్క కొమ్మ మీదకు దూకింది. నాకు భయం వేసి పెద్ద గావుకి ఎక్కబెట్టాను. అంతే, వాళ్ళిద్దరూ కకా వికలై గుడ్డలు లేకుండా పరుగు నేను చెట్టు మేంచి కిందకి జారానో పడ్డానో నాకు తెలియదు. నాకు తెలివి వచ్చేసరికి మా అమ్మ మంచం మీద పడుకుని ఉన్నాను. మా అమ్మ నా కాళ్లకు చేతులకు కొట్టుకుపోయిన చోట్ల మందు రాసి నా ఒళ్ళంతా నిమురుతూ పక్కన కూర్చుంది. అమ్మ, నేను మా అమ్మని గట్టిగా కావలించుకున్నాను. మా అమ్మ దయతో నన్ను 2 చేతులతోనూ దగ్గరికి తీసుకుంది. ఈ ప్రపంచానికి అమ్మలే కావాలి, కానీ పని మనుషులు అక్కర్లేదు. ఇక ఈ జన్నిగాడే ఎంత ముద్దొస్తున్నాడో తెలుసా? మా పిన్ని నా బొగ్గలు చిదుముతూ, అక్క, నీ కొడుక్కి చీరగట్టి ముస్తాబేస్తే ఎంత బాగుంటాడో తెలుసా అని ఊరుకునేది కాదు. నాకు చీర కట్టి రవిక తొడిగి బొగ్గన చుక్కబెట్టి పమిట చింగును మేలి ముసుగులా కప్పి నేను వద్దంటున్న మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేయచ్చు. అచ్చం నీ పోలికే, అంతా నీ అందమే.
పొరపాటున మగవెదవై పుట్టాడే అక్క అని ముందుకు తోసింది. మా అమ్మ బుగ్గను చేయి చేర్చి ఆనంద పరవశురాలై నా కోసం ఎవరినో కొత్త వాళ్ళని చూస్తున్నట్టు చూసి, ఎవరో ఎందుకు నువ్వే చేసుకోవే అని నాకో ముద్దిచ్చి వీపు మీద రాసింది. నాకెందుకో ఎప్పుడు వల్లమాలిన సిగ్గు బిడియం. మా పిన్ని మా అమ్మ కంటే చాలా చిన్న, నాకంటే అట్టే పెద్దేం కాదు. నన్ను చేత్తో లాక్కెళ్ళి అద్దం ముందు నిలబెట్టి బాగున్నావే అని నన్ను కౌగిలించుకుని ముద్దులెట్టేసుకుంది. అద్దంలోకి చూడమని నా చుబుకాన్ని ఎత్తి పట్టుకుని కిలకిల జగన్మోహనంగా నవ్వింది. మా పిన్ని నన్ను ముట్టుకుని బాగా దగ్గర కొత్తుకోవటం నాకు ఎబ్బెట్టుగా ఉన్నా లోపల ఏదో తమాషాగా ఉన్నట్టు అనిపించి నేను గింజుకోలేదు. నా ఒళ్ళు తిమ్మిరులెక్కి ఏదో అయిపోతున్నట్టుగా ఉంది. కళ్ళు గట్టిగా మూసుకుని పిన్నిని వదలకుండా ఖర్చుకుపోయాను. ఇంతలో మా అమ్మ దేవుళ్ళ వచ్చి, కావాలంటే నీ మొగుడిని చెడగొట్టుకో, నా కొడుకుని చెడగొట్టకే అంటూ నన్ను పిన్ని దగ్గర నుంచి లాగేసింది. ఆశ్చర్యం, మా అమ్మ నన్ను పిన్ని కౌగిట్లోంచి వదిలించగానే అమ్మ నన్ను ముట్టుకోగానే నాకు కమ్మిన మైకం అంతా జారిపోయింది. అమ్మ మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తల వేలాడేశాను. పిచ్చి వెదవ అని నా తల మీద రాస్తూ, వాణ్ణి జడగొట్టకే అని నాజుగ్గా పిన్నితో నవ్వుతూ అంది. అమ్మ నవ్వు ఒలికి నా పాల మీద వెన్నెల్ల పడ్డట్టుగా హాయిగా ఉంది. ఇంతలో మా నాన్న హడావిడిగా వచ్చి అమ్మ మీద వాలిపోయో నన్ను చూసి ఎవరీ పిల్ల అని జవాబు కోసం ఆక్కుండా వెదవేడి అని అడిగాడు. మా పిన్ని కవ్విస్తున్నట్టుగా చెప్పుకో బావా ఎవరీ పిల్ల అని కళ్ళు అదేలా చిట్లించి చూసింది. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మను చుట్టేసుకున్నాను. నేనే అని తెలిస్తే ద్రౌపది వస్త్రాపరణంలాగా చీర పట్టుకుని గుంజి 4 తండినా తనగలడు. నేను వణుకుతున్నానని మా అమ్మ గ్రహించి నా వంటి మీద రాసింది. వీడు మన జెన్నిగాడేనండి, మీ మరదలు మీ కొడుకు ఎంత అందగాడో మీకు చూపిద్దామని వాడికి వేషం వేసింది. మీరు కోపడతారని వాడు వణికిపోతున్నాడు. మా నాన్న నిర్ఘాంతపై రెక్కపుచ్చుకుని నన్ను లాగి, అమ్మ రాస్కెల్, రేపు బాయ్స్ హాస్టల్లో రౌడీ వెధవల ఆడపిల్లల్లా ఉండే ఇలాంటి ఫూల్స్ని ఏం చేయకూడదో అవన్నీ చేస్తారు, వెధవ దురలవాట్లన్నీ మప్పుతారు. ఏమిటి మీరు అంటున్నది, నాకు ఒక్క ముక్క బోధపట్టం లేదు అంది ఆమె. మా పిన్ని చాలా చిలిపి, అసలు భయమే లేదు. తన చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చి బావ తనకు జరిగినట్టుగానే తన కుమారరత్నానికి కూడా ర్యాగింగ్ జరుగుతుందనుకుంటున్నాడు హాస్టల్లో అని తన వైపు లాక్కొని నన్ను రక్షించింది. మా పిన్ని నన్ను దగ్గరికి తీసుకోగానే నాలో మళ్ళీ కలవరం ఆరంభమైంది. చెమటలు పోస్తున్నాయి. మా నాన్న సైగ చేశాడు. హాల్లోకి వెళ్ళి సోఫాలో పిన్నిని కరుచుకుని కూర్చున్నాను. మా అమ్మ వెనక్కాల నిలబడింది పమిటతో విసురుకుంటూ. విశాఖపట్నం అంటే తమాషా కాదు, వింటున్నావా? నేను తల ఊహించాను. అప్పుడు విశాఖపట్నం మీద చిన్న లెక్చర్ ప్రారంభించాడు మా నాన్న. అప్పటి వాల్తేరు స్టేషన్ ఇప్పటి విశాఖపట్నం. అప్పుడు వాల్తేరు ఎలా ఉండేదో తెలుసా? స్టేషన్కి బహుదూరంగా వాల్తేరు ఎత్తైన ప్రదేశంలో ఉండేది. స్టేషన్ నుంచి బయలుదేరితే కనుచూపు మేర దాకా ఆకుపచ్చగా పెద్ద బయళ్ళుండేవి. వాటిని ఆనుకుని నీలంగా కొండల దండుండేది. దారి పొడవున అటు ఇటు తీగ గులాబీ పూల పొదలు, వాటిపైన ఎత్తైన చెట్లు, ఒక అనిర్వచనీయమైన దృశ్యం. మరో ప్రపంచంలో నువ్వు కాలు పెడుతున్నావు, వింటున్నావా? నేను బుర్ర ఊపాను. విశాఖపట్నం పిచ్చాసుపత్రితో ప్రారంభమవుతుంది, అది గుర్తుపెట్టుకో. పోగా తుమ్మెదల మెట్టొస్తుంది, దాంతో ఆఖర ఏది విశాఖపట్నం అని విశాఖ వర్ణన పెంచేశాడు మా నాన్న. ఏమేవ్ మన పెళ్ళైన కొత్తలో గుర్తుందా? మా అమ్మ తల ఊపింది. మా నాన్న విశాఖపట్నం పేరు చెప్తే చాలా ఉత్సాహపడిపోతున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. ఊరు చూపించడానికి నీ తీసుకెళ్ళాను గుర్తుందా? మనిద్దరం మెల్లిగా సముద్ర తీరాన ఉన్న రోడ్డు మీద నడుస్తున్నాం, అవునా? ఎడం వైపున విశాలంగా సైకత స్థలం, ఆ పక్కన అనంతమైన సాగరం, కుడివైపున చూపు మేర వరకు ఇసుక దెబ్బలు. ఆ ఇసుక దెబ్బల దూరాన తాటి చెట్లు, ఒకటో రెండో పెద్ద భవనాలు, పైన నిర్మల ఆకాశం, చల్లని గాలి. మెల్లిగా ఊటగడ్డ దగ్గరకు వచ్చాం. ఊటగడ్డకి ఎదురుగా చిన్న కొండ పాపలు, వాటిని క్షణక్షణం చొబ్బించే సముద్ర తరంగాలు. ఆగి, వెదవా నువ్వెక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళావా నీకు కవిత్వం రాయాలనిపిస్తుంది. కవిత్వాలు కథలు అంటూ రోడ్డట్టుకు తిరిగే వాణి ఆనర్స్ చదువు కాస్త చెట్టెక్కేస్తుంది. చదువు అంటే చదువే. ఈ తండ్రి వెధవ చూడటం లేదు ఇంక మనకే. లంకకే రాజా అనుకోకు. నువ్వెక్కడున్నా వెర్రి వెధవ వేషాలేస్తే ఉన్న పాటను వచ్చి డొక్కజించి డోలు కట్టేస్తాను, గుర్తుంచుకో. తండ్రిని మోసం చేయాలనుకోకు, వెధవలతో తిరక్కో. యూనివర్సిటీ అంటే క్లాస్ రావాలి. క్లాస్ రాకపోతే రికమెండెడ్ వెధవ అయిపోతావు. క్లాస్కి హాస్టల్కి క్లాస్కి తలంచుకుని వెళ్ళి తలంచుకురా. నో ఆడపిల్ల గొడవలకి వెళ్ళమాకు, సినిమాలకు వెళ్ళమాకు. నో సినిమాస్. ప్రతి పైసా ఏ రోజుకు ఆ రోజు ఖర్చు రాసి చూపించాలి. నేనే చెక్ చేస్తాను.
కార్నివాల్స్, క్లబ్లు, పార్టీలు, నాటకాలు, సభలు అంటూ నిన్ను తిప్పడానికి కొందరు స్కౌండ్రల్స్ ఉంటారు. వాళ్ళ వలలో పడకు. బై మనీ ఆర్డర్ రాగానే జల్సాగా పైలా పచ్చీస్గా ఖర్చు చేసేసి నీలాంటి వెర్రే విధవల్ని అప్పులు అడుగుతారు. ఏదో రకంగా ఇచ్చేస్తావులే అంటూ. ఈ ప్రపంచం అంతా దొంగ రాస్కెల్స్తో నిండిపోయి ఉంది. స్టూడెంట్లో వెధవల్లో తాగుబోతులు ఉంటారు, ముండల ముఠాకోరులు ఉంటారు. అలాంటి వారితో తిరక్కు, చెడిపోతావు. ఎవరికి అప్పివ్వకు, అప్పు అడక్కు. ఉదయం 5:30, 6 గంటలకు లేచి సూర్య నమస్కారాలు చేయాలి. యోగాశ్రమానికి వెళ్ళి అక్కడ యోగా ప్రాక్టీస్ చేయి. వాళ్ళ పిల్లని వీళ్ళ పిల్లని చూపించి నీకు ఇస్తామని పెళ్ళని నిన్ను బుట్టలో వేసుకుంటారు. జాగ్రత్త. మన చదివేదో మనమేదో అంటే మన లక్ష్యం 3 ఏళ్లలో ఆనర్స్ అయిపోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి. అది ముఖ్యంగానే గర్ల్స్ పిక్నిక్లు, పార్టీలు కాదు. ఇంతలో మా పిన్ని, ఏమిటి బావా నువ్వు ఊరికే వాడిని అలా భయపెట్టేస్తున్నావు, లోకం గురించి వాడిని కూడా తెలుసుకొని అంది. అదే వద్దంటున్నాను. ఏమిటి లోకం గురించి తెలుసుకోవటం? డూస్ అండ్ డోంట్స్ చెప్పకపోతే ఎలాగా? ఏటి వాడేమన్నా ఆడపిల్ల, మగపిల్లాడు, తప్పేదో మంచేదో వాడే తెలుసుకోవాలి. నువ్వు అట్టే హైరాణ పడకో. వాడిది జీవితం, నీది కాదు కదా. మా అక్క ఎలాగో కల్పించుకుని వాడిని అట్టే భయపెట్టేయకండి. అసలే నన్ను విడిచి ఉండలేడు. అయినా నేను మాత్రం వాడిని వదిలేలా ఉండగలను? అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. నాన్న అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. హరికథ ఇంకా పూర్తి కాలేదు, రేపు మిగతాది నింపుతాడు అని పిన్ని నా భుజాల పట్టుకుని కుదిపేసింది. అమ్మ కళ్ళింత చేసుకుని చూసింది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తోంది, దీనికి అసలు భయమే లేదు అని అమ్మ ఆశ్చర్యపోతూ నవ్వుకుంది. ఆ రాత్రి ఒక విచిత్రం జరిగింది. చీర విప్పేస్తానని నేను, వద్దని మా పిన్ని, ఇద్దరం సాయంత్రం అంతా పోట్లాడేసుకున్నాం. నేనేదో తన వస్తువు అయినట్టు నన్ను తన చుట్టూ తిప్పుకుంది పిన్ని. విచిత్రం జరిగిందన్నాను కదా. నేను మా పిన్ని గదిలో భోంచేసి పడుకున్నా. నేను మా పిన్ని ఒకే మంచం మీద పడుకున్నాం. మా అమ్మ వాడిని ఎందుకో నీ దగ్గర అని అంటే నాకు ఒక్కరితోనే పడుకోవాలంటే భయం దీర్ఘాలు తీసింది. ఓ రాత్రి వేళ నాకు నిద్దట్లో గొడవ జరుగుతున్నట్టు అయింది. మా పిన్ని అరుస్తోంది, దొంగ దొంగ అని. నేను లేచాను కానీ ఆడ డ్రెస్ వల్ల చీర కాళ్ళకు చుట్టుకుని పడిపోయాను. నా చేతికి మంచినీళ్ళ సీసా దొరికింది. మంచినీళ్ళ సీసాతో మా పిన్నిని పట్టుకున్న దొంగ తల మీద బాదాను. అమ్మో అంటూ కేక. మా పిన్నిని విడిచేసి దొంగ పారిపోయాడు. మా పిన్ని ఏడుస్తూ కూర్చుంది. దొంగ పారిపోయాడు, నీకేం భయం లేదన్నా. మా పిన్ని బితుకుమని భయంగా గుమ్మం కేసి చూస్తుంది. భయం లేదన్నా సరే ఏడుస్తోంది. అప్పుడు నేను అమ్మలా అయిపోయి మా పిన్నిని ఊరుకోబెట్టడానికి కళ్ళు తుడిచి, ముఖం దిద్ది, తల మీద రాసి, మీద చెయ్యేసి గట్టిగా కావలించుకుని పడుకున్నాను. తెల్లారి నేను లేచేసరికి మా పిన్ని ఎక్కడా లేదు. మా అమ్మ కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. నాన్న తలకు బ్యాండేజ్ వేసింది. మరిక విశాఖపట్నం లెక్చర్ లేకుండానే యూనివర్సిటీలో చేరేందుకు హౌరా మెయిల్ ఎక్కాను నేను. అదండి మొదటి భాగం. కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, బట్ ఆలోచిద్దాం ఈ సీరియల్ని కంటిన్యూగా కాదా అని. ఒకవేళ మీకేమనిపించకపోతే ఇట్ ఈజ్ ఓకే, ఆర్ అదర్వైజ్ ఆపేయమంటే ఆపేస్తాను. థ్యాంక్ యూ.